మనతో వ్యాపారస్తులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏంటి ఈ ఒక గ్లిచ్ కి కారణం ఏంటి? కారణం ఏంటంటే ఆన్లైన్ మేడం ప్రాబ్లం ఏంది, సెంట్రల్ నుంచి ఆన్లైన్ వీళ్ళు 1.0 జనరల్గా ఉండే వాళ్ళు మొన్న నుంచి 2.0 తీసుకొస్తామని చెప్పి మొన్న నుంచి చెప్తున్నారు. చెప్తుంటే వీళ్ళు అన్నారు అది సార్ అది సాధ్యం కాదు, వీళ్ళు కూడా మార్కెట్ కమిటీ వాళ్ళు కూడా ఎక్సెప్ట్ చేయలేరు దాన్ని, ఆ సర్వే కూడా బరాబర్ కాలేదు. వాళ్ళు ఏం చేసిరంటే సడన్గా ఇది బంద్ చేసేసారు 1O, ఆ 2O చార్జ్ చేసారు. అది కూడా క్లియర్ లేదు. నిన్న రైతుల ఫోన్ నెంబర్ ఇస్తే ఒక 8 days దాకా మేము నడిపిస్తాము అది ఇది అన్నారు. ఈ రాత్రి 10 గంటల వరకు అయిపోతుంది, ఇవాళ మధ్యాహ్నం వరకు అయిపోతుంది అన్నారు. కంటిన్యూషన్ కాలే. దీంట్లో మేము ట్రేడర్స్లము అండ్ పర్చేజ్లము మీటింగ్ పెట్టుకొని మార్కెట్ కమిటీ చైర్మన్ గారు కూడా ఈసారి ఎట్లనే చేసి ఓపెన్గా ఎక్స్చేంజ్ చేసి వచ్చిన రైతులను అయితే పంపుదామని అంటే, మేము ఓపెన్ అయితేనే వస్తాము, టెండర్గా మేము ఇట్లా చిట్టి పెట్టాం కొత్తగా. ఆ చిట్టి మీద నెంబర్ రాసాం రైతు పేరు, దీని మీద లాట్ నెంబర్ వేయని మేము ఒక డబ్బా వేస్తాము, డబ్బాలో వేస్తాం. ఏదైతే ఇప్పుడు మనం ఓటర్ లా ఎట్లా వేస్తామో అట్లా 60 షాపులలో పెట్టి ఊళ్ళకి ఎంత వచ్చింది మాకు ఏర్పడేది. మేము ఓపెన్ ఎక్స్చేంజ్ అయితేనే బిడ్డింగ్కి వస్తాం, లేకుండా లేదంటే మధ్యాహ్నం వరకు చూసినాం. ఇక 3 గంటలకు సరే ఏదో ఒకటి అలవాటు చేసుకుందాం చేద్దాం అనేది 3 గంటలకు స్టార్ట్ అయింది. 1:30-2 గంటలకు ఇది అయిపోద్ది. 2 రోజులలో క్లియర్ అయిపోతుంది ఎక్కడ దగ్గర. ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త స్టాక్ వస్తా ఉంటది. ఇది క్లియర్ కానంత వరకు గురువారం దాకా రాదు. గురువారం దాకా కొత్త స్టాక్ తీసుకోరు. గురువారం నుంచి మళ్ళీ ఎగ్జిటీస్ ఇప్పుడు ఏదైతే వస్తుందో ఇవాళ వస్తుంది, ఇవాళ రేపు ఫ్రైడే సాటర్డే కంప్లీట్ చేసేస్తాం. మళ్ళీ మండే నుంచి ట్యూస్డే వెన్స్డే దాకా బందే. మరి ఎందుకు రైతులు ఎందుకు అంతగా దీని మీద రియాక్ట్ అయినరు? తీసుకుంటామని తెలిసిన 3 days నుంచి ఉన్నాము. ఇప్పుడైపోతుంది అప్పుడైతుంది ఎప్పుడైతుంది అనేది ఎట్లా ఓపిక రైతులు బర్దాష్ కాదు కదా. మేము చెప్పినాము, నిన్న దాకా ఉన్నారు, ఇవాళ మధ్యాహ్నం దాకా ఉన్నారు. ఇక అట్లా వాళ్ళు ఉంటారు కదా రైతులు అన్నప్పుడు, మనం పోదాం ఆఫీస్కి పోదాం ఏదో వేద్దామని ఇట్లా కార్యక్రమాలు చేసిన సంగతి కూడా తెలియదు. ఇప్పుడు మీరు అంటేనే తెలుస్తుంది అద్దాలు ఇద్దాలు వలగొట్టిరని. మేమైతే ఇక ఆ యాక్షన్ మీదనే ఉన్నాం. ఓళ్ళకు పట్టుకొచ్చి చెయ్యాలి, రైతు నిలగొట్టాలి. ఇప్పుడు మా దగ్గరికి వచ్చిన రైతునైతే మేము పంపాలి, మా భరోసా మీద వస్తాడు ఆయన ఇడిసబెట్టిపోతాడు. ఇప్పుడు మేము దాన్ని రేట్ ఎంత అయింది, రేట్ ఏంది మనం ఆన్లైన్లో చెప్తాము. ఇప్పుడు ఫోన్ చేస్తారు, సరికి ఏమంది అమ్మిందని రేట్ చెప్తాము. రేపు వచ్చే వరకు కాంటాక్ట్ అవుతుంది, వచ్చేస్తారు. ఇప్పుడు చాలామంది రైతులు లేరు. ఇప్పుడు ఓపెన్ ఎక్స్చేంజ్ చేసినాం. ఇప్పుడు 100 కుప్పలలో 20 మంది ఉన్నారు, ఇంకా 80 మంది రావాలి. ఇవాళ మీద అయింది బీట్ అంటే వాళ్ళు వచ్చేస్తారు. ఒకటి చెప్పండి, ఇక్కడ మన దగ్గర పసుపు క్వాలిటీ పసుపు అని అంటాం. మరి మనకంటే ఎక్కువ మహారాష్ట్రలో అటు సాంగ్లీ వైపు అటున్న బీటికి ఎక్కువ రేట్ వస్తుంది అంటారు. ఏంది కారణం? ఇక్కడ తీసుకుపోయే సరుకు పద్ధతిలో ఇక్కడ తీసుకొస్తే ఆ రేట్ ఇక్కడ కూడా వస్తుంది. ఇప్పుడు ఈడ మా దగ్గర 15-16 అవుతుంది డ్రామా, అక్కడ 17-18 అవుతుంది. 2000 డిఫరెన్స్ ఉంది. ఎందుకు 2000 డిఫరెన్స్ అంటే ఈడ మన దగ్గర 15,000-16,000 తీసుకున్నా కనీసం 5 kg అన్న పోతుంది మోచర్ల. ఆడ 10కి 100 గ్రామ్ కూడా పోదు, అంత టాప్ తీసుకెళ్తారు. ఇప్పుడు అది ఉంది, అందులో 2 అమౌంట్లు తెస్తారు చూర మీడియం. వాళ్ళు 3 కోట్లు తీసుకో. ఈడ అట్లుండదు కదా. ఇప్పుడు ఆ చూరకు ఈ చూరకు ఎంత డిఫరెన్స్ ఉంటుంది, క్వాలిటీ డిఫరెన్స్. ఆడ అట్లుండదు, ఒక నమూనా తీసుకెళ్తారు. కాబట్టి డ్రై చేసే విధానం కూడా అక్కడ తీసుకుపోయేది డ్రై. వాళ్ళు కొద్దిగా మోచర్ ఉంటే కూడా వాళ్ళు ఎక్సెప్ట్ చేయరు కదా. మా దగ్గర అంటే ఈ సముద్రంలోకి వెళ్ళిపోతుంటుంది. ఆడ అసలు నువ్వు మోచర్ ఉందంటే దించుకోడు, అందువల్లనే అక్కడ రేట్. లేకపోతే యాజ్ ఇట్ ఈస్ మన దగ్గర కూడా ఆ రేట్ వచ్చేస్తుంది. కొంచెం డ్రై కాకుండా మొత్తం డ్రై చేసి తీసుకొస్తే ఇక్కడ కూడా ఎక్కువ రేట్ పలికే ఛాన్స్ ఉంటుందా? పలికి 100% సమస్య లేదు. ఈడప్పుడు ఈ మోచర్ ఉన్నది 10 kg ఉన్నా కానీ నేను ఏం చేయాలి, మిల్లుకి తీసుకెళ్ళాలి, ఓపెన్గా చేయాలి, లేబర్ పెట్టాలి, అలా ఏమైనా ఏర్ వేసేయాలి. అది డ్రై అయినప్పుడు మళ్ళీ డ్రమ్లు వేయాలి. ఇవన్నీ ఉంటాయి. ఆడ ఏముండదు, డైరెక్ట్ ఆయన పాలిష్ చేసి డైరెక్ట్ పంపచ్చు. పౌడర్ చేయాలన్నా కానీ డైరెక్ట్ చేయొచ్చు. గురువారం వరకు అయితే ఇదే పద్ధతి కొనసాగేలా ఉంది. అండ్ గురువారం వరకు ఎట్లాంటి కొత్త స్టాక్ ని తీసుకోకుండా ఉన్న స్టాక్ ని క్లియర్ చేసేసి గురువారం నుంచి మళ్ళీ 2.0 వర్షన్ ని దాన్ని స్టార్ట్ చేసే అవకాశం ఉంది. కొంతవరకు ఉన్న అందులో లోటుపాట్లని సరిచేసి 2.0ని మళ్ళీ అమల్లోకి తీసుకొస్తాము అని అధికారులు చెప్తున్నారు. ఆలోపు రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దు. ఆక్షన్ లో బీట్ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించిన కొనుగోళ్లు అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయని వ్యాపారస్తులు చెప్తున్నారు.